Hindu newspaper analysis for the November 12th. Current affairs for the banking exams. Recently, Tribal Business Conclave held at New Delhi. ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్ ఏదైతే జరిగిందో అది న్యూఢిల్లీలో జరిగింది. అది 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ బిర్సా ముండా. బిర్సా ముండా అంటే తెలుసు కదా, ట్రైబల్ పీపుల్కే ఆయనే అసలు మెయిన్ బ్యాక్ బోన్ లాగా అనమాట. ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్ అది ఎందుకు పెట్టారు అండ్ ఆ మినిస్టర్ ఏంటి అంటే ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద అవ్వాలి. అసలు వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్నే తీసుకోవడంకే కాకుండా వాటికే పనికొస్తారని కాకుండా అసలు ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా వాళ్ళని మనం ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగితే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ అయితే అసలు ఎంత బాగుంటుంది, ట్రైబల్ పీపుల్ వాళ్ళ యొక్క గ్రోత్ ఎంత బాగుంటుంది అని చెప్తూ రూట్స్ టు రైజ్ అని స్లోగన్ కూడా రైజ్ చేస్తూ ఈ మీటింగ్ అనేది న్యూఢిల్లీలో జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ ఫర్ ద బ్యాంకింగ్ ఎగ్జామ్స్, క్లర్క్ ఆర్ ఎగ్జామ్స్లో అడుగుతారు. రీసెంట్లీ ట్రైబల్ బిజినెస్ కాన్క్లేవ్ హ్యాస్ హెల్డ్ ఎట్ అండ్ విచ్ ప్లేస్ అంటే న్యూఢిల్లీ అని చెప్తారు అన్నమాట. అలా నెక్స్ట్ ద ఫర్గటెన్ ఇండియన్ ప్రిజనర్స్ వరల్డ్ వార్ 2. ఇది ఒక బుక్. ఈ బుక్ ఇప్పుడు ఎందుకు నేను డిస్క్రైబ్ చేస్తానంటే, యాక్చువల్లీ ఈ బుక్లో ఒక పార్ట్ గురించి రీసెంట్గా ఒక న్యూస్ వచ్చిందనమాట. ఆ న్యూస్లో అంటే సుభాష్ చంద్రబోస్ ఉన్నారు కదా, ఆయన నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ చేయలేదు యాక్చువల్లీ అని చెప్తూ ఈ బుక్లో ఒక ఆయన రాశారు అని చెప్పారనమాట. అది ఏమైనా ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడుతుందేమో అని చెప్పి నేను పెట్టాను. బుక్ నేమ్ ఏంటంటే ద ఫర్గటన్ ఇండియన్ బిజినెస్ వరల్డ్ వార్ 2. అది ఎవరు రాశారు, ఆథర్ ఎవరు అంటే గౌతమ్ హజారికా. నెక్స్ట్ ఇండియా రికార్డెడ్ హైయెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇంక్రీజ్. అంటే ఈ 2024 ఇయర్స్కి హైయెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ కాకుండా కంపేర్ టు 2003-2004కి ఇంక్రీజ్ ఏదైతే ఉంటుంది కదా, సపోజ్ 2023లో 10% అయితే 2024లో ఒక 50% అలాగా ఏదైతే ఇంక్రీజ్ అయ్యిందో అది అన్ని కంట్రీస్ కన్నా ఎక్కువ అన్నమాట. ఇండియా హైయెస్ట్గా రికార్డ్ అయ్యింది. ఏది హైయెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇంక్రీజ్. ఓవరాల్గా చూసుకుంటే ఏ కంట్రీ ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ చేస్తుంది అంటే చైనా, యుఎస్ఏ అండ్ ఇండియా ఏమో 3rd ప్లేస్లో ఉంది. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కమిషన్స్ ఇస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ కర్ణాటక. ఎస్డబ్ల్యూ ఎనర్జీ అంటే ఇది స్టీల్కి సంబంధించిన ఒక ప్లాంట్. ఇది ఇండియాలోనే అతి లార్జెస్ట్ ప్లాంట్. దానిలో అది కూడా గ్రీన్ అనమాట. అంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి పొల్యూషన్కి కాకుండా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎక్కువ ఎమిట్ చేయకుండా ఇది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ పెడుతుంది. అది ఎక్కడ పడుతుందంటే కర్ణాటకలో పడుతుంది. నెక్స్ట్ 3rd edition ఆఫ్ భారత్ టెక్స్ట్ అంటే టెక్స్టైల్స్ 3rd edition ఆఫ్ భారత్ టెక్స్ టు బి హెల్డ్ ఫ్రమ్ July 14 to 17, 2026 ఇన్ న్యూఢిల్లీ. గ్లోబల్ టెక్స్టైల్స్ డైలాగ్ 2026 ఎక్కడ జరుగుతుంది అంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. దాంట్లో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు టెక్స్టైల్స్, దానికి రిలేటెడ్ బిజినెస్ అన్ని ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారు, ఇన్వెస్టర్స్ వస్తారు. సో మ్యూచువల్గా మనకి వాళ్ళకి ఒక ప్రాఫిట్ మనకు ఒక ప్రాఫిట్ అలా చూసుకుంటూ జరపడానికి కోసం ఇలాంటి కాన్క్లేవ్స్ పెడుతూ ఉంటారు. టెక్స్టైల్స్ కానీ డైలాగ్స్ కానీ ఏమైనా పెడుతూ ఉంటారు అనమాట. సో 3rd edition నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది అని బ్యాంక్లో బిట్స్లో కానీ అడిగితే అది న్యూఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్బాక్స్ అన్వీల్స్ క్లౌడ్ గేమింగ్ ఫర్ ఇండియన్ యూజర్స్. ఎక్స్క్లూజివ్లీ ఇండియన్ యూజర్స్ కోసం ఎక్స్బాక్స్ అనే కంపెనీ క్లౌడ్ గేమింగ్ స్టార్ట్ చేసింది. అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఉంటాయి కదా, మనం ప్రీమియమ్స్ కడతాం మంత్లీ 300-400 ఎలా కడతామో అలాగే ఎక్స్బాక్స్ అది మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అనమాట. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యొక్క ఆర్మ్ ఎక్స్బాక్స్ ఏదైతే ఉందో అది ఇండియా వాళ్ళ కోసం గేమింగ్ క్లౌడ్ అనేది స్టార్ట్ చేసిందనమాట. సర్టెన్ ప్రీమియం పడుతుంది, అదంతా మనకు తెలియదు. నెక్స్ట్ క్రిటికల్ మినరల్స్ ఉంటాయి కదా, కాపర్ని రీసెంట్గా దాంట్లో యాడ్ చేశారు. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే అవి ఎన్విరాన్మెంట్కి చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీలో అయితే అది ఎక్కువ దొరుకుతుందో ఆ కంట్రీకి ఎకనామిక్ డెవలప్మెంట్ బాగుంది అని దాన్ని, లేకపోతే నేషనల్గా వాళ్ళు స్ట్రాంగ్గా నేషనల్ ఎకనామికల్గా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్కి అది యూజ్ అవుతాయి అనమాట. క్రిటికల్ మినరల్స్ ఏ కంట్రీలో ఎక్కువ దొరికితే అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అన్నట్టు. రీసెంట్గా కాపర్ని క్రిటికల్ మినరల్గా వాళ్ళు ఓకే చేశారనమాట. క్రిటికల్ మినరల్స్ లిస్ట్లోకి కాపర్ వెళ్ళింది. ఇప్పుడు ఈ కాపర్ ఎక్కువ ఏ కంట్రీస్లో దొరుకుతుందని మనం చూసుకుంటే చైనా అండ్ యుఎస్ఏ. G7 ఫారెన్ మినిస్టర్స్ హెల్డ్ అట్ కెనడా. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, G7 ఫారెన్ మినిస్టర్స్ ఎక్కడ జరిగింది అంటే కెనడా. అసలు G7 కంట్రీస్ ఏమేమి ఉంటాయి అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే అండ్ యుఎస్. నెక్స్ట్ అబుదాబి టు హోస్ట్ ఐపీఎల్ దిస్ ఇయర్. ఐపీఎల్ ఈ ఇయర్ జరుగుతుంది కదా క్రికెట్ మ్యాచ్. లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళు ఆప్షన్ చేసుకున్నారు, ఈ ఇయర్ ఆప్షన్స్లో అబుదాబి విన్ అయింది. సో ఈ ఇయర్ ఐపీఎల్ హోస్ట్ చేసేది అబుదాబి.
ఈషా సింగ్ అండ్ సామ్రాట్ రాణా వీళ్ళిద్దరూ కలిపి కంబైన్డ్గా ISSF వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది కైరోలో అని చెప్పాను కదా, నిన్న కూడా ఒక బిట్ చెప్పాను. సామ్రాట్ రాణా విన్ అయ్యారు ఇందులో మిక్స్డ్ కేటగిరీలో వీళ్ళిద్దరికి ఇప్పుడు సిల్వర్ మెడల్ వచ్చింది. దిస్ ఇస్ ద స్పోర్ట్స్ బిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.